వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత. నూజివీడు సర్కిల్ పరిధిలోని నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు. బండి సంజయ్. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం. ఘనంగా ఏకశిల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామం ఉత్తమ గ్రామంగా అవార్డు రావడం గర్వంగా ఉందని సర్పంచ్ ఆకేపోగు జయన్న ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ రోజు బి తాండ్రపాడు గ్రామంలోని సచివాలయంలో సిబ్బంది ఆనందం వ్యక్తపరుస్తూ స్వీట్లు పంచుకొని అవార్డును చూపారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకేపోగు జయన్న మాట్లాడుతూ బి తాండ్రపాడు గ్రామంలో రోడ్లు నిర్మాణం, మురికి కాల్వలు, త్రాగునీటి కుళాయి వేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే నా ప్రధాన కర్తవ్యం అని సర్పంచ్ జయన్న చెప్పారు. ఉంది కాకపోతే మనకు కరెంటు ఫెసిలిటీ లేదు. దానికి 500 లక్షల రూపాయలు కట్టాల్సింది ఉంది. వాళ్ళు అది కూడా అన్న పెద్ద విష్ణువర్ధన్ రెడ్డి గారి. ఈరోజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలంలో బి తాండ్రపాడు గ్రామానికి ఆదర్శ గ్రామంగా కేంద్ర ప్రభుత్వము ఒక అవార్డు మన బి తాండ్రపాడు సర్పంచ్ ఆకేపోగు జయన్న గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండే మినిస్టర్ ద్వారా వారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మా గ్రామానికి చాలా శుభసూచకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ అవార్డు రావడము, ఆదర్శ గ్రామంగా బి తాండ్రపాడు ఉండడము చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే జయన్న గారు ఈ గ్రామంలో చాలా వర్కులు, త్రాగునీటి సమస్యలు లేకుండా మరియు డ్రైనేజీ సమస్యలు లేకుండా వాటి వర్కులు చేసినందుకు గాను కర్నూలులో ఉండే డిపార్ట్మెంటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ 26 జిల్లాలో బి తాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయము. ఇదే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరియు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని సమకూలంగా ఏర్పడతాయని నేను తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మరి ఎంతో ఆశ్చర్యమైన, గర్వకరమైన ఒక విషయం ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఏంటి అంటే గత 2021 సంవత్సరం సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల కాలంలో మరి గత ప్రభుత్వం ఉన్నటి మేరకు కేంద్రం నిధులు ఇచ్చినట్టు నిధులను గాను గ్రామ పంచాయతీలకు ఎలాంటి అవగాహన లేకుండా కేంద్రం ఎప్పుడు ఇస్తుంది నిధులను అనేది, ఎలా తీసివేసుకున్నాలనేది మరి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఆలోచనలు, ఆయన ఆలోచన మేరకు ఆయన కేంద్ర నిధులని వాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నిధులను పంచాయతీలకు మరి అప్పచెప్పింది. పంచాయతీలలో
డెవలప్ కావడానికి దాదాపు ఈ 6 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వంలో మరి సీసీ రోడ్డు, డ్రైనేజీ, సీసీ రోడ్లు 600 మీటర్లు వేసినాము. డ్రైనేజీ కూడా సుమారుగా దాదాపుగా ఒక 30 లక్షల దాకా వేసినాము. అదేవిధంగాను మరి గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వము గ్రామ అభివృద్ధిని ఆలోచించి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, అలాగనే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ వర్యులు పంచాయతీలను ఎలా డెవలప్ చేయాలనే ఆలోచనతో పంచాయతీలని మరి అభివృద్ధి త్వరగా కావాలనే ఆలోచనతో మరి అధికారులని ఆయన పరిగెత్తిస్తూ గ్రామాలలో అభివృద్ధి జరగాలనేది మరి ఎంతో కృషి చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సర్పంచ్ అయినటువంటి వానికి ఎందుకు వీళ్ళు కృషి చేస్తున్నారంటే వాళ్ళ న్యాయంలో మేము ఈ పని చేసినామనే గుర్తింపు ఉండాలనే. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే సూపర్ 6 పథకాలలో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం. మిగిలిన పథకాలు అమలుకు ఇప్పటికే డేట్లు ఇచ్చాం. సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయాం. అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసా అనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్ని చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టాను, ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ నోబడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ బీఆర్ఎస్ శ్రేణులు.
ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాను చెప్పేసి అన్ని ఆధారాలతో నేను మీ లిమిట్స్లో ఉంటాను కాబట్టి మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి FIRగా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. రాచరికం చిత్ర బృందం కర్నూలులో సందడి చేశారు. ఈ నెల 31న సినిమా విడుదల సందర్భంగా రాచరికం సినిమా హీరో హీరోయిన్లు కర్నూలు కొండారెడ్డి బుర్జ వద్ద సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు. హీరో విజయశంకర్, హీరోయిన్ అప్సరరాణిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాయలసీమ నేపథ్యంలో రాచరికం సినిమా ఉందని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని హీరో తెలిపారు. సినిమాను ఆదరించాలని హీరోయిన్ అప్సరరాణి తెలిపారు. ఈ సందర్భంగా సినిమా డైలాగ్ను ఆమె చెప్పారు. ఒక నిమిషం ఉన్నాను అన్న. అలాగే వెనక నుంచి పోలే అమ్మా, అలా ఫ్రీగా ఉంది ప్లేస్ వెనక. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్ళలో గద్దర్ ఒకరు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలు అయితే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏదైనా పేరు పెట్టుకోండి అని బండి సంజయ్ అన్నారు. గద్దర్ చెప్పండి అని భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా? లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా? దావూద్ ఇబ్రహీం పెట్టుకుంటారా? పెట్టుకోరు. మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకొని సొమ్మకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్య పెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. గత 3 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును ఛేదించిన పిచ్చాటూరు పోలీసులు సుగంధి అనే మహిళలకు తన ప్రియుడు అరుణ్ రాజుతో కలిసి భర్త ఆంటోనీని ఉరితీశారు. బిగించి 25వ తేదీ హత్య చేయడం జరిగిందని గుర్తించిన పోలీసులు అరుణ్ రాజు సుగంధిలకు గత 12 సంవత్సరాల నుండి పరిచయంతో పాటు వివాహం తర్వాత అక్రమ సంబంధం ఉందని, వీరి బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవాలని హత్య చేసిన అరుణ్ రాజు సుగంధి రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళు చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధి అనే ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్, ఇతను వచ్చేసి ఇరుగువాయి గ్రామం. ఈ అమ్మాయిది కూడా ఇరుగువాయి గ్రామం పుట్టినట్లయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది.
సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం తాడుతో గురేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆటోనికి మందు తాగుతాం రా అని ఊరి బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ చేసుకురానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపిచ్చి ఇతను తాగినట్లు నటించి అతనికి తాపిచ్చి అతను బాగా తాగి కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు తాగుతాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడన్నా గురి వేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర ఇద్దరు కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపిస్తాం. పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబ పాలన అధికారిక దుర్వినియోగం బస్టాండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భర్త రాజా రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పాలకుర్తి నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రాయపర్తి బస్టాండ్ ప్రాంగణం నిండా వాహనాలు పార్క్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు బస్టాండ్లోకి వచ్చేందుకు ప్లేస్ లేకపోవడంతో ఆగకుండానే వెళ్లిపోయిన బస్సులు. మండహిండలో రోడ్డుపైన నిలబడి ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు. ఎమ్మెల్యే బర్త్డే అయితే మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు గురి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. చిత్తూరు పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి సీఎం చంద్రబాబు డ్యావోస్ పర్యటన విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు, కుప్పం సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, విజీ ప్రతాప్ వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జగన్ రెడ్డి నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబవలు కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసిన తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ను చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అధికారంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం నారా లోకేష్ గారిని మీరు విమర్శిస్తే ఆల్రెడీ 151 11కు వచ్చింది
ఇంకా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించాలో, ఏ విధంగా మిమ్మల్ని చూసి అసహించుకోవాలో మీరు అర్థం చేసుకోండి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన ప్రియతమైన ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో ఎప్పుడు కానీ కుప్పంకు సంబంధించిన వాళ్ళు ఎవరు దావోస్లో పాల్గొనలేదు. దాంతో భాగంగా మొట్టమొదటిసారిగా కుప్పానికి సంబంధించిన వికాస్ మర్మట్ గారు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మట్ గారిని ఆయనతో పాటు తీసుకెళ్లి అనేకమైన పారిశ్రామిక రంగాల్లో కుప్పంలో కూడా పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్న ఏర్పాటుకి చుట్టుపక్కల పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికాస్ మర్మట్ గారి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేదాన్ని కూడా తీసుకెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కుప్పం ప్రజల తరఫున అందరం మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ వర్తమానాన్ని గురించి మాట్లాడుకుంటూ భవిష్యత్తుకి ఏ విధంగా బంగారు బాటలు వేయాలనేటువంటి కార్యక్రమాల్ని గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2014 వరకు ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రం 2014లో కారణాలు ఏమైనా కావచ్చు, మనం 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. విడిపోయినటువంటి రాష్ట్రానికి 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2019 వరకు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పి సందర్భంలో నేను సవినయంగా తెలియజేస్తున్నాను. వేసి నేను 2019లో అధికారం చేసేయించుకున్నాను. 2019 నుంచి 2024 వరకు డిస్ట్రక్షన్ జరిగింది తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మేము చేశామనేటువంటి విషయాన్ని మేము చెప్పండి. ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే కోల్పోయిన తర్వాత 151 స్థానాలు వచ్చినటువంటి మీ పార్టీ 11 స్థానాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితుల్లో మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈరోజు దావోస్ పర్యటనకి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీ సెంటిగ్రేడు అక్కడ ఉష్ణోగ్రత, ఆ పరిస్థితిలో ఆ చలిని కూడా లెక్క చేయకుండా తండ్రి కొడుకులు ఇద్దరూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి, రాష్ట్రానికి పరిస్థితులు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచంలో మేటి దిగ్గజాలైనటువంటి అందరినీ కూడా కలిసి, బిల్ గేట్స్ దగ్గర నుంచి మిట్టల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేసి దిగ్విజయంగా వాళ్ళు కార్యక్రమాన్ని ముగించుకుని వస్తే ముందుకు పోతున్నారు. దీన్ని ఎవ్వరుగానే ఆపే పరిస్థితి లేదు. మీరే చూస్తారు, 7 మాసాలు మాత్రమే అయింది. ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉండాలి. ఈ 4 సంవత్సరాల 5 నెలల్లో మన రాష్ట్రమే కాకుండా అందులో ప్రాంతమైనటువంటి ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో కూడాను అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, అదేవిధంగా బీజేపీతో కలిసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ ఈ యొక్క అవాకలు చవాకలు పేలేటువంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. వచ్చేటువంటి ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేది, ఆ ఇన్వెస్ట్మెంట్సే బుద్ధి చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా తెలియజేస్తున్నారు. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత కల్వరి పట్టణంలోని మహబూబాద్ నగర్ చౌరస్తాలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ కాంగ్రెస్ నేత అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డిని నిలదీసిన రైతులు, రైతులపై చేసుకునేందుకు ప్రయత్నించిన కేవీఎన్ రెడ్డి ఆగ్రహించిన రైతులు రైతుల పాలన దొరల పాలన మీరు పుట్టాలు తీసుకుపోయారు
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.